దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్తాను వినండి. ఇటువరకు మా అమ్మగారు మా నాన్నగారు యేసు ప్రభువు నమ్మలేదు. వారు అన్యుల కుటుంబానికి చెందినవారు. మా నాన్నగారికి మా అమ్మకి పెళ్ళయి 11 సంవత్సరాలు వివాహం జరిగింది. కానీ తర్వాత తంబి తర్వాత రే బాబు ఇటుండు వివాహం అయింది. కానీ 10 సంవత్సరాలు వివాహం ఉంది, కానీ పిల్లలు పుట్ల. అక్కడికి ఇక్కడికి మొత్తం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేవారంట. ఎవరి కోసం? చివరికి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా తల్లిదండ్రికి 3 పిల్లలు పుట్టారు. ఎవరు నమ్ముకున్నాక? 2 బాప్తిసం పొందేశారు. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి. అందరూ బాగానే ఉంటారు. నేను అక్కడనే ఇంట్లో చిన్నవాడిగా పుట్టాను. నన్ను మా చెల్లిని బడిలో జాయిన్ చేశారు. బడికి వెళ్తున్నాం. ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. యాక్ట్ చేసి బడి మానేసి షూటింగ్లోకి వెళ్ళాను. షూటింగ్ వెళ్ళి కొన్ని 5-6 సినిమాలు నటించి మరలా నేను ఇంటికి వచ్చేసాను. ఏది మానేసి వెళ్ళాను చెప్పండి రా. మరలా నేను తిరిగి వచ్చేటడుగు మా చెల్లి 10వ తరగతి చదువుతుంది. నేను ఇంటికి వచ్చి 4 రోజులైంది. మా నాన్న అన్నాడు, నీకేమి షూటింగ్లో వస్తలేదు, ఏం వస్తలేదు, కాబట్టి నువ్వు కూడా మళ్ళీ బడికి వెళ్ళాలరా అన్నాడు నన్ను. అలాగే నాన్న, నేను వచ్చేటడికి చెల్లి 10వ తరగతి చదువుతుంది. మా నాన్న మళ్ళీ బడికి వెళ్ళమన్నాడు. సర్లే వెళ్తాను నానంటే మళ్ళీ నన్ను ఎన్నో తరగతి జాయిన్ చేశాడు తెలుసా? ఎన్ని అనుకుంటున్నారు చెప్పండి? మరలా 1వ తరగతి జాయిన్ చేశాడు ఆయన. మా చెల్లెన్ని నేనెన్ని ఎన్ని ఒకటిలో చెప్పండి అమ్మా. 10 ఒకటే. ఎన్ని ఒకటిలేని ఒకటే. కాదు చదువుకుంటూ ఉంటే తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు తెలుసో తెలీదు మీకు? మద్దాల రామారావు డ్రామా యాక్టర్. ఆయన సినిమా తీశాడు, కొత్త బాలనాగమ్మ. ఎవరో చెప్పారంట, పలానా ఆయనండి మెడ్రాస్ నుంచి వచ్చేసాడు, ఆయన మన దాంట్లో ఉంటే ఈ సినిమా హిట్ అయిపోతా అన్నాడంట. చెప్పిన ఆయన రామారావు మా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మ మీ అబ్బాయిని షూటింగ్లో పెట్టుకోవాలనుకుంటున్నా, మీ అబ్బాయిని పంపిస్తావా అన్నారు. మా అబ్బాయి బడికి వెళ్ళాడండి, ఇంటికి భోజనానికి వస్తాడు, అప్పుడు దాకా ఉండండి అన్నదంట. అప్పుడు వచ్చేదాకా ఉంటామమ్మని అక్కడ కూర్చొని మా ఇంట్లో ఉన్నారంట. ఈలాగా నేను భోజనానికి వచ్చాను. భోజనం పెట్టింది అమ్మ. బాబు షూటింగ్ వచ్చింది వెళ్తావా అన్నారు. వెళ్తానమ్మా అన్నాను. అన్నం తిని బట్టలు పెట్టుకుని కారు ఎక్కించుకున్నారు. ఏం చేశారు? నేర్పాలి, షూటింగ్లో డైలాగులు, యాక్షన్ నేర్పాలి. ఏమి నేర్పకుండా, ఏమి చెప్పకుండా అమ్మా అర్ధ కారు ఎక్కించేసుకుని విశాఖపట్నం అవతల అరకు వెళ్ళారమ్మా. ఎవరన్నా అరకులోయా ఎరా మరి ఏ లోయలోకి వెళ్ళారు? అరకులో ఆ రకంగా వెళ్ళాను. వెళ్ళి కారు దిగాక అడిగాను, ఏమండి నాకు ఏమి నేర్పేది అన్నాను. ఆయన అంటాడు, నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడకయ్యా అన్నారు. సినిమా పేరేంటి? కొత్త బాలనాగం. యాకోబు గారు ఉన్నారా? అదే ఉన్నారా? మరి నా పాత్ర ఏంటి అన్నాను. కొత్త బాలనాగములు మీ పాత్ర ఏంటి, నా పాత్రని అడిగితే రామారావు గారు అన్నా, నీవు పిల్ల దెయ్యను అన్నాడు నన్ను. ఏంటంట? స్తోత్రం చెప్పండి. ఆయన మాయిలి పైకిరంట, నేనేమో మరి ఏవేయాలన్నాను. నువ్వేమీ ఎక్కర్లేదు, నేను ఓం హ్రీం అంటాను, నువ్వేమో పొగేసం ఉండాలన్నాడు. ఏమేయాలంట? సర్లే, ఒక కుర్రోడు వచ్చాడు, రండి మీకు రంగు వేయాలన్నాడు. మొఖానికి రంగు వేయాలంట. అసలే ఎరుపు కదా, ఈ ఎరుపుకి ఆ ఎరుపు రాసేసాడు. ఆ ఎరుపు ఈ ఎరుపు ఎక్కువైపోయి తారు డబ్బా కన్నా అయిపోయింది. దాని తగ్గ నల్ల గోబురేసాడు, నల్ల విగి పెట్టాడు. బాబు ఒకసారి అర్థమెత్తావా అన్నాను. అన్నాడు. నా మొఖం చూసుకుంటానా అన్నాను. ఆయన అంటాడు, ఏమండి నేనేసుడికి నాకే భయం వేస్తుంది, మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు. వదిలే బాబుని చూసుకున్నా. ఆయన చిన్న రిక్వెస్ట్ అన్నాను. ఏంటన్నా? బయటికి వెళ్ళాలన్నాను.
ఇటు వెళ్ళమన్నాడు. ఎల్లగడ్డ రోజుతో బయటికి వెళ్తామంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. ఇక పూర్తిగా బయటికి వెళ్ళలేదు, ఇక మధ్యలోనే వచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలా వెళ్ళి వచ్చి పని అయిపోయింది బాబు అన్నాను. సర్లే మొత్తం తట్టుకోమన్నాడు. ఆ మొత్తలో నిప్పులున్నాయి, యాపరొట్టి ఇచ్చాడు, సాంబారని ఇచ్చాడు. ఏమేయాలి? నేనే భయంకరంగా ఉంటే నాకంటే భయంకరంగా ఉన్నాడు మాయిల్ పకీరు. ఏమిడిని భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నాను వేసే అంటున్నాడు. ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే భయపడేవాడిని కాదు. మొదలెట్టాడు, ఓం రీం అంటున్నాడు. ఏమేయాలి? పొగేసేస్తున్నాం. పొగేసేస్తాం అంటే నాకు చెప్పాలి ఏమని, బాబు నువ్వు పొగేస్తా ఉండగా